అందరికీ నమస్కారం। మన పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది సంవత్సరం అంటే మన తెలుగువారి అందరికీ కూడా నూతన సంవత్సరం। మరి ఆ ఉగాది పండుగ వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఏటా కూడా సాంప్రదాయబద్ధంగా మరి మండలంలో కాదు నాకు తెలిసి ప్రాంతంలో ఎక్కడ కూడా లక్ష్మీదేవర అమ్మవారు లేరు। అది మా పెద్దంపేట గ్రామంలో అమ్మవారు ఉండడం మా గ్రామానికి అందరికీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి అదేవిధంగా గర్వకారణంగా కూడా ఇవాళ లక్ష్మీదేవర అమ్మవారిని మరి మన్నేవారు ఆదివాసి బిడ్డలు నిజంగా కూడా సమాజ హితం కోసం సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి ఆదివాసి బిడ్డలు గతంలో ఏదైతే మహాభారత ఆ ద్వాపరయుగ సమయంలో ఎప్పుడైతే పాండవ రాజులు వనవాసం చేసినప్పుడు వనాన్ని విడిచి వనవాసం చేసినటువంటి సందర్భంలో శ్రీకృష్ణుని సూచనలు పాటిస్తున్నటువంటి పాండవులకు సంబంధించినటువంటి దేవుడు వారి ఆడబిడ్డ అమ్మవారు లక్ష్మీదేవరను అదేవిధంగా శ్రీకృష్ణుని భీమసేనుని అందరినీ కూడా వీళ్ళు ఇలవేల్పుగా కొలుస్తూ ఈ 5 రోజులు ఈ 6 రోజులు చాలా నిష్టగా ఎటువంటి దురలవాట్లకు పోకుండా చాలా నిష్టగా ఉదయం పూటనే స్నానాలు ఆచరించి ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేసుకొని గ్రామం మొత్తం కూడా కుల మతాలకు అతీతంగా గ్రామం మొత్తం కూడా సబ్బండ వర్గాలను కలుపుకొని ప్రతి ఇంటికి లక్ష్మీదేవర అమ్మవారిని తీసుకురావడం అంటే వారింటికి లక్ష్మి రావాలని చెప్పి ఆ కుటుంబం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి నిస్వార్థంగా ఆదివాసులు చేస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఆదివాసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు మా సోదరుడు అంతర్గా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ గారు మా నాయకులు ఊరేటి మహేష్ గారు పైడిపల్లి ప్రసాద్ గారు అదేవిధంగా మేరు కొమరేష్ గారు వెంకటేష్ గారు మేమందరం కూడా ఇందులో మా వెంకట సావన్న గారు రెడ్డి సాబు గారు అందరం కూడా మేము మీ వెనకాల ఉన్నామని చెప్పడం కోసం వారికి ఏదో ఉడతాభక్తి సాయంగా గతంలో మమ్మల్ని అడిగినప్పుడు డప్పులు అదేవిధంగా అమ్మవారికి గజ్జలు కూడా ఇవ్వడం జరిగింది। ప్రతి ఏటా ఆదివాసులకు కండువా అనేది మేము అంటే పచ్చదనం అంటే మొత్తం గ్రామం అంతా పచ్చదనంతో నిండిపోయి సుభిక్షంగా ఉండాలనే శుభసూచకంగా ఈ కండువలను పంపిణీ చేయాలని చెప్పి అడిగిన మా యూత్ కాంగ్రెస్ నాయకులు ఊరెట్ మహేష్ గారు అయితేనేమి సుధాకర్ గారు రమేష్ గారు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎందుకంటే అందరి పేర్లు చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరికి సాయి తమ్ముడు మహేష్ రాకేష్ ప్రణయ్ అందరికి కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు। అదేవిధంగా మా పద్మక్క మా ఆంటీ అందరు కూడా వరుసలతో పిలుచుకుంటూ మనందరం కుటుంబం అంతా ఒకటి అనేది చూపించే విధంగా మన ఐక్యతను చూపించే విధంగా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ లక్ష్మీదేవర కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి బాటలో మరింత ముందుగా ఇంకా సంతోషంగా గ్రామం అంతా ఐక్యంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం।